ఈరోజు ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, అలాగే పత్రిజీ వారు ఎక్కడ ఏ లోకాలలో ఉన్నా కూడా మనందరికీ వారి యొక్క ఆశీస్సులు అందుతూనే ఉంటాయి. వారి యొక్క బ్లెస్సింగ్స్, అలాగే వారి శ్రీమతి స్వర్ణలత పత్రిజీ గారు, అలాగే వారి కుమార్తెలు ఇద్దరు పరిణిత పత్రిజీ, పరిమళ పత్రిజీ గారికి, అలాగే ఈ కార్యక్రమాలను ఇక్కడ ఈ మహేశ్వర మహాపిరమిడ్లో తనదైన బాధ్యతను వహిస్తూ మరి ఎంతో ఉత్సాహంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మందితో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలో సభ్యులు చాలామంది ఉన్నారు. వారందరికీ మరి దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, నీరజకి మా CJR తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంస్థ గురించి మాట్లాడడానికి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ధ్యాన మహాసభకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటివరకు మనకి లెనిన్ చాలా అద్భుతమైన పాట పాడారు చెట్టు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ. మరి అలాగే లక్ష్మారెడ్డి గారు చెప్పారు, దెర్ ఈస్ నో ప్లానెట్ బి, ఓన్లీ ప్లానెట్ 1. ఇక్కడే మన ముందుంది. ఈ ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి. మరి కొత్త ప్లానెట్ను మనం కనుక్కునే దిశలో చాలా టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. కానీ అసలు ఉన్నదాన్ని మనం ఎట్లా, మనకున్న టెక్నాలజీ కాదు, అసలు టెక్నాలజీతో ఏదైనా సాధించవచ్చు. కానీ మన మానసిక పరివర్తన రాకుండా మరి మంచి కార్యక్రమాలు జరగవు. మరి ఇందాక భాస్కర్ చెప్పినట్టు ధ్యానానికి మరి చెట్టుకి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రపంచం కాపాడబడాలి అంటే రెండే అంశాలు కాపాడగలుగుతాయి. ఒకటి ప్లాంటేషన్, 2 మెడిటేషన్. ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ అన్నిటికీ కారణం సొల్యూషన్ చెట్టు ఇవ్వగలుగుతుంది. మరి మనిషి యొక్క మానసిక రుగ్మతలకి సొల్యూషన్ ఒక మెడిటేషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ప్లాంటేషన్ అండ్ మెడిటేషన్ పైన మనం చేస్తూ, మనతో పాటు మన కుటుంబ సభ్యులే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళందరితో ఇలాంటి ఒక మంచి పాజిటివ్ సందేశాన్ని మనం అందరి చేత చేయించగలిగితే నిజంగా మనం ఒక అద్భుతమైన సమాజాన్ని చూడగలుగుతాం. గాంధీజీ గారు ఒక గొప్ప మాట చెప్తారు. అంటే ఒక వాల్యూ లేని ఎడ్యుకేషన్, ఒక హ్యుమానిటీ లేని టెక్నాలజీ ప్రపంచానికి మహాప్రమాదం. శీలం లేని విద్య, మానవత్వం లేని నైపుణ్యం. ఇప్పుడు మన అందరం ఒక చిన్న సెంటెన్స్లో ఒక అద్భుతమైన భవిష్యత్తు ఎప్పుడు చెప్పారో వారు ఆ మాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యుద్ధాలన్నీ కూడా దీనికి చాలా నిదర్శనం. మరి యుద్ధం జరగాలంటే ఊరికే జరగద్దు, దాని వెనకాల చాలా టెక్నాలజీ కావాలి. కానీ ఆ టెక్నాలజీ దేనికి వాడుతున్నాం? మనం విధ్వంసానికి వాడుతున్నాం. మరి అలాంటి ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, మరి ఇతరులకు కీడు చేయాలనేటువంటి నెగటివ్ థాట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి మనిషి యొక్క మనసులోంచి ఉత్పన్నమవుతాయి. మరి మన మనసు ప్యూర్గా ఉండాలి, మన మనసులోంచి ఒక స్వచ్ఛందమైన మంచి భావనలే రావాలి అంటే మనకి మెడిటేషన్ తప్ప వేరే మందు లేదు. మనకు అలోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ ఎన్ని మందులున్నా కూడా మన మనస్సును మార్చే ఒక మెడిసిన్ మన మెడిటేషన్ మాత్రమే. మరి అలాంటి ఒక గొప్ప ఆలోచన చేసి, అఫ్కోర్స్ మన భారతీయ సంస్కృతిలోనే మెడిటేషన్, ధ్యానం అనేది మనకు పూర్వ పరంపర ఉంది. దాన్ని ఇప్పుడున్న సమాజంలోకి తీసుకువెళ్ళినటువంటి పత్రిజీ గారు, అంటే వారు ఎన్నో సంవత్సరాల క్రితం రాబోయే రోజులలో మనుషులకి చాలా మానసికమైన రుగ్మతలు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మరి మనిషికి మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించడం కోసం వారు ఈ పిరమిడ్ ధ్యాన సంస్థని స్థాపించారు. మరి వారి యొక్క అంటే ఏదైనా ఒకటి ముందుకు వెళ్ళాలి అంటే ఆ స్థాపించిన వ్యక్తి యొక్క విలువలు, వారు అంటే నిస్వార్థంగా, నిష్కల్మషంగా సమాజం గురించి ఆలోచించి స్థాపిస్తే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరం చెప్పలేం. మరి అలాంటి ఒక నిస్వార్థమైన ఆలోచనతో నిస్వార్థంగా, నిరాడంబరంగా పత్రిజీ గారు ఒక చిన్న
రావి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది, ఎవరైనా చూసారో లేదో తెలియదు, ఒక మన నువ్వు గింజ అంత ఉంటుంది రావి చెట్టు యొక్క విత్తనం. మరి ఆ విత్తనము పెరిగి పెద్దయిన తర్వాత ఆ విత్తనంలోంచి ఈ చెట్టు వచ్చిందా అనేంత ఒక ఆశ్చర్యం మనకు కలుగుతుంది. సో అలాంటి ఒక విత్తనమే వారు పత్రిజీ గారు వేసి వెళ్ళారు. మరి ఈరోజు ఆ విత్తనం పెరిగి మహా వటవృక్షం అయింది. మరి వారి యొక్క సంకల్పానికి జోహార్లు. మరి వారి యొక్క సంకల్పాన్ని మీరు అందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు ధ్యానం చేయండి, మీ మానసిక రుగ్మతలను తొలగించుకోండి. ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగండి. సేమ్ టైం పర్యావరణాన్ని కూడా మీరు ఆలోచించండి. దానికి ఉన్న స్థితిగతులు ఏంటి, అసలు ఇప్పుడు ప్రపంచం అన్నిటికంటే చాలా చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. వేరే అజెండా ఏం లేదు ప్రపంచానికి, వేరే ప్లానింగ్ ఏం లేదు. ఇప్పుడు పర్యావరణం కాపాడుకోవడం, మనకు వచ్చే జనరేషన్స్కి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడం తప్ప మన ముందున్నటువంటి వేరే అజెండా లేదు, వేరే డెవలప్మెంట్ లేదు. మన దురదృష్టం ఏంటంటే డెవలప్మెంట్ అని చెప్తూ పర్యావరణాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. మరి అది కొంచెం మనం కాన్షియస్తో ఉండాలి. పర్యావరణం పోగొట్టుకొని అభివృద్ధిని సంపాదించుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. ప్రకృతి అనేది ఉండాలి, అది ఉన్నప్పుడే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. మన పిల్లల పిల్లలు ఒక మంచి జనరేషన్ మనం వాళ్ళకి అందించగలుగుతాం. వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, నేల, సాయిల్ ఏది ఇవ్వలేనప్పుడు మరి వాళ్ళకి మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా వాళ్ళకు జీవితం సుఖంగా ఉండదు. కాబట్టి ఇది మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని మరి మీ గ్రామాలలో పత్రిజీ పేరు పైన మొక్క నాటడం కాదు, పత్రిజీ పేరు పైన ఒక వనాన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కరు మీ గ్రామంలో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఒక డేటా దాంట్లో ఏముందంటే కెనడా దేశంలో ప్రతి మనిషికి 9,000 పై చిలుకు చెట్లు ఉన్నాయంట పర్ హెడ్. మరి యుఎస్ఏలో 700 చిల్లర మొక్కలు ఉన్నాయి. రష్యాలో 4,000 పైన చెట్లు ఉన్నాయి. మరి ఇంత మనకంటే జనాభాలో మనతో పోటీ పడుతున్న చైనాలో కూడా 100 పైన చెట్లు ఉన్నాయి ప్రతి మనిషికి. మన భారతదేశంలో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. మరి దాన్ని మనం పునరుద్ధరించుకోవాలి అంటే మరి మన అందరిపైన బాధ్యత ఉంది. మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే ఇండియా పైన ఛాలెంజ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం జనాభాలో ఇప్పుడు ప్రపంచంలో ముందు స్థానంలో ఉన్నాం. మరి భౌగోళికంగా మనకి చాలా తక్కువ వనరులు ఉన్నాయి. కాబట్టి సహజంగా మన అభివృద్ధి అయినా ఏదైనా కూడా లోడ్ ఎక్కువగా ఉంటుంది మన న్యాచురల్ రిసోర్స్ పైన. కాబట్టి మన అందరం ఎంతో కాన్షియస్గా అంటే ఎంతో స్పృహతో ఉండాలి. అంటే నీళ్లు కానీ, ఎనర్జీ కానివ్వండి, సాయిల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వృధా చేసుకోకుండా మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం పదిలంగా దాపెట్టి మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని అబ్దుల్ కలాం గారు వారి యొక్క లాస్ట్ స్పీచ్లో షిల్లాంగ్లో చెప్పినటువంటి మాట ఇదే. వారు చాలా ఆవేదనతో అంటే ఈ ప్లానెట్ ఎర్త్ని మనం సజీవంగా ఒక లివబుల్ ప్లానెట్గా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలమా అనేది వారి యొక్క లాస్ట్ కోరిక. మరి మనందరం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. ఊరికి ఆలోచించి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. మరి మనం ఆలోచించాలి, దాన్ని ఆచరించాలి, 10 మంది చేత ఆచరింపజేయాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరందరూ చాలా చాలా కమిటెడ్ పీపుల్, చాలా అంటే ఒక మంచి వ్యక్తిత్వ నిర్మాణం ఉన్నటువంటి వారు. కాబట్టి దీన్ని మీరు అందరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి లక్ష్మారెడ్డి గారు, ఉమా చెప్పారు. మరి మేము అంటే ఎక్కువగా పిల్లల పైన టార్గెట్ చేస్తాము. మా ఆర్గనైజేషన్లో 8 ఏళ్ళ పిల్లల నుంచి 80 ఏళ్ళ ప్రొఫెసర్స్ వరకు ఉంటారు. ఎక్కువ కాలేజెస్, స్కూల్స్ ఆ పిల్లల మీద టార్గెట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ రాబోయే తరం వాళ్ళ జీవితంలో ఎక్కువ సమయం ఉంది. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేస్తే ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం సమాజంలో ఉంటాయని ఎక్కువగా మేము చిల్డ్రన్ పైన టార్గెట్ చేస్తాము. ఎట్ ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలలో యంగ్ ఎర్త్ లీడర్స్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. మరి దాదాపుగా ఒక 80,000 మంది పిల్లలు ఈ ఇయర్ మేము ఎర్త్ లీడర్స్గా వాళ్ళని తయారు చేసి పిల్లల లోపల ఎన్విరాన్మెంట్ కాన్షియస్ని డెవలప్ చేస్తున్నాం. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. మరి అలాంటి కార్యక్రమాలను మీ గ్రామాలలో, మీరున్న ప్రాంతాలలో
మీరు ఆల్రెడీ స్కూల్స్ ద్వారా మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తారు, నాకు అది ఐడియా ఉంది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ టాపిక్స్ మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర చాలా మాడ్యూల్స్ మేము డెవలప్ చేసాము. అలాగే మనది మ్యాగజిన్ ఉంటుంది. ఎనీ హెల్ప్ మీరు ఏది కావాలన్నా కూడా CGR మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ ప్రాంతాలలో మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి పత్రిజీ పేరు పైన మొక్క కాదు, ఒక వనం నాటాలని, పత్రిజీ స్మృతి వనం, పత్రిజీ ధ్యాన స్మృతి వనం ప్రతి చోట ఉండాలనేది నేను కోరుకుంటూ ఉన్నాను. మరి దానికోసం మీరు అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఇంకొక కోరిక నాకు చాలా రోజుల ఉంటుంది, అందరి ముందు నేను భాస్కర్ దగ్గర అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంతా చాలా అటవీ సంపద ఉన్న గ్రామం ఇది. ఇక్కడ పిరమిడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లాంటేషన్ చాలా బాగా చేశారు, కానీ ఇది సరిపోదేమో. ఇంకా మనకు అవకాశం ఉంటే ఇక్కడున్న అందరి మెంబర్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్ పత్రిజీ పేరు పైన ఇస్తే ఇదే ప్రాంతంలో మనం ఇంకా కావాలంటే ఫారెస్ట్లో మనం కొంచెం ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకొని, ఫారెస్ట్ లోపల చాలా ప్లేస్ ఉంది, అంత ఫారెస్ట్ థిక్ ఫారెస్ట్ ఏం లేదు, మనకు అక్కడ అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనం పత్రిజీ గారి పేరు పైన ఈ మొత్తం సరౌండింగ్ ఏరియాలో చాలా ప్లాటింగ్ జరిగింది. ఇక్కడ అంతా కూడా ఉట్టి కోనోకార్పస్ ఇంకేదో చెట్లు అవి మాత్రమే మనకు కనపడుతున్నాయి. అది చాలా దురదృష్టకరం. అది కాకుండా మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన వారసత్వ సంపదలలో మన వారసత్వ వృక్షాలు చాలా ప్రధానమైనవి. అది నేచర్ ఎన్నో రీసెర్చ్లు చేసి అది మనకి ఇచ్చింది. వాటన్నిటిని కొట్టేసి మేము ఇంత ఉపన్యాసాలు ఇస్తున్నాం, కానీ ఇక్కడ కొడుతుంటే ఒక చెట్టును కూడా ఆపలేకపోతున్నాం. ఎన్నో 100 years old చెట్లు కొట్టిపడేస్తున్నారు. చాలా బాధాకరం. అందుకే ప్రజలలో మార్పు అనేది, మానసికంగా మార్పు అనేది చాలా అవసరం, కన్నది రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ మనం మంచి మన దగ్గర ఆల్రెడీ పిరమిడ్లో ఉన్నటువంటి సభ్యులు చాలామంది మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు. కావాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని మనం అన్నీ కూడా ఒక నేటివ్ స్పీసీస్తో ఒక ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక నాది. అది చాలా రోజుల నుంచి ఉంది. ఇక భాస్కర్కి చెప్పాలనుకున్నాను, ఈ వేదిక పై నుంచి వారికి చెప్తున్నాను, అలాగే మిగతా సభ్యులందరికీ. అసలు అందరూ అనుకుంటే ఇక్కడ ఒక పెద్ద వనం తయారైపోతుంది. మరి మీరందరూ ఈ విషయాన్ని ఆలోచించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మరి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞులందరికీ, అలాగే సంస్థ నిర్వహిస్తున్న సభ్యులకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారా, భారతదేశంలో ప్రతి మనిషికి 28 చెట్లు, అమెరికా దేశాలలో 1000, రష్యా లాంటి దేశాలలో. భారతదేశం పరిస్థితి ఎక్కడికి పోతుందో ఆలోచించండి మిత్రులారా. కాబట్టి మనం ఈ రోజు నుంచి మేడంకి ఒక మాట ఇవ్వాలి. మనం ఎందుకంటే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ సంవత్సరానికి కొన్ని లక్షల మందికి ధ్యానం గురించి ప్రచారం చేస్తారు, అవునా, స్కూల్స్ ఎక్కడెక్కడో. కాబట్టి మనం ఇక్కడి నుంచి మైక్ పట్టుకున్నామంటే ధ్యానము, పర్యావరణం తప్పగా మన నోటిలో నుంచి ఆ మాట రావాలి. ఈ రెండు కలిపి మనం ప్రచారం చేయాలి. గట్టిగా చప్పట్లతో మనం మేడంకు మాట ఇస్తాం. ఎందుకంటే చాలా డేంజర్ ఉంది పరిస్థితి. పర్యావరణం లేకుంటే మనిషి లేడు, మనిషి లేకుంటే ధ్యానం లేదు. అది కాబట్టి రెండవ చెప్పారు లీలక్క గారు, ఏంటిది, చుట్టుముట్టు ప్రాంతాలలో ముఖ్యంగా ఈ పిరమిడ్ ఇది మాస్టర్ ప్లాన్ తయారయ్యలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఈసారి 100% మీకు మాటిస్తున్నాం లీలక్క. జూలై ఆగస్టులో దాదాపు ఈ చుట్టుముట్టు ఈ సంవత్సరం 2025 టార్గెట్ ఒక 5000 చెట్లు తప్పగా నాటాలి. మీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్గా తయారు చేసి, పత్రి గారు చెప్పారు ఈ ప్రాంగణంలో కనీసం 10,000 చెట్లు ఉండాలని వారు ఎప్పుడో టార్గెట్ కూడా పెట్టాడు. ఇక్కడి నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దాం. ఈ చుట్టుముట్టు ఫారెస్ట్ కూడా ఈ రెండు ధ్యాన సంస్థ, పిరమిడ్ సంస్థ, మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, లెటర్స్ ఇక్కడి నుంచి జాయింట్లీగా కలిసి పనిచేద్దామని మాటిస్తున్నాను. అందరం ఓకేనా? మరొకసారి గట్టిగా చప్పట్టుతో వారికి అభినందనలు తెలుపుదాం.